ఎట్టకేలకు జగన్ అసెంబ్లీకి హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 60 పని దినాలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో ఒకరోజు అసెంబ్లీకి హాజరు కానున్నారు. సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. ఇక 60 పని దినాలు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే నిబంధనను కూటమి సర్కార్ తెర మీదకు తీసుకురావడంతో జగన్ తన సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి ఒక్కరోజైనా హాజరు కావాలని నిర్ణయించినట్లు సమాచారం. వైసీపీ అధ్యక్షుడు జగన్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. 60 పని దినాలు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే నిబంధనను కూటమి సర్కార్ తెర మీదకు తీసుకురావడంతో జగన్ తన సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి ఒక్కరోజైనా హాజరు కావాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈసారి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగ సమయంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించారు. ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం 60 పని దినాలు సభకు రాకపోతే ఆ సభ్యుని సభ్యత్వం రద్దు చేయవచ్చనే నిబంధన ఉంది. తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు బడ్జెట్ సమావేశాలకు తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 9 నెలలుగా అనేక సమస్యలున్నా పట్టించుకోని జగన్ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికే అసెంబ్లీకి రావాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ముందు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతూనే ఉన్నారు. జగన్ ఒక్కరోజుకే పరిమితం కాకుండా సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు వచ్చి తమ వాణిని వినిపించాలని అధికార టీడీపీ పదే పదే చెబుతోంది. వరుసగా 60 పని దినాల్లో శాసనసభ సభ్యుడు హాజరు కాకపోతే సీటు ఖాళీ అయినట్లు సభకు ప్రకటించే హక్కుందని కూటమి సర్కారులోని పెద్దలతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పదే పదే ప్రస్తావించడంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఇదే అంశంపై తర్జన భర్జనలు పడ్డ ఆ పార్టీ నేతలు ఎట్టకేలకు ఒక్కరోజైనా సభకు హాజరై తమ 11 మంది సభ్యత్వాలు నిలుపుకోవాలని జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ నిర్ణయించుకున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో సభకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈసారి తాము సభకు రామని బయట ఉండి మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నిస్తామని చెప్పిన జగన్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు మొక్కుబడిగా సభకు రావాలని వైసీపీ నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.